సమాంతరంగా మనకు కనిపిస్తుంది. అంటే రాముడు, వాల్మీకి, వ్యాసుడు, మహాభారతం ఇవన్నీ ఎట్లా వచ్చాయో వీటికి సమాంతరమైనటువంటి సాహిత్యం కూడా ఆ సమాజంలో ఉంది. ఇలా ఉండడానికి కారణం ఏంటంటే సమాజంలో రెండు వర్గాలు ఉన్నప్పుడు ఈ రెండు వర్గాల మధ్య జరిగే ఈ పెనుగులాట రెండు రూపాల్లో సాహిత్యం వ్యక్తమవుతుంది. అలా వ్యక్తం కావటం అనేది ఇవాళ మన వర్గ పోరాట సాహిత్యం అని చెప్తున్నామంటే ఇది అభివృద్ధికరమైన ఆలోచనలో భాగంగా చెప్తుండవచ్చు. కానీ వర్గ పోరాట భావనకి సంబంధించి ప్రారంభం నుంచి సమాజంలో ఈ వాదన ఉన్నది. ఆ వాదనని వాళ్ళందరూ ముందుకు తీసుకొచ్చారు. ఊరికొక రాజు అని జనపదం వచ్చి ఈ ఊరికొక రాజుతో పాటు అన్ని ఊర్లను కలిపిన ఒక ప్రధాన రాజు కూడా ముందుకొస్తాడు. అది సామ్రాజ్యం అయితే ఆ సామ్రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. సాహిత్యం అంతా కూడా ప్రాథమిక దశలో ప్రజల నుండే ఉద్భవిస్తుంది. వర్గ సమాజ పరిణామ క్రమంలో సాహిత్యం కూడా వర్గీకృతమైపోతుంది. ఏ వర్గ సాహిత్యం ఆ వర్గ సాహిత్యంగా మారిపోయింది. ఏ కళ ఎవరి కళ ఇది అంటే ఇది శ్రమజీవుల కళనా, ఇది విశ్రాంతి వర్గాల కళనా? ప్రారంభంలో కళలో పెద్ద తేడా లేకపోయిన ఆదిమ సమాజంలో వర్గ సమాజం రూపొందిన తర్వాత ఇది పేద ప్రజల కళారూపం, ఇది పేద ప్రజల సాహిత్యం, ఇది దోపిడి వర్గాల కళారూపం, ఇది దోపిడి వర్గాల సాహిత్యం అనే విభజన రేఖ స్పష్టంగా సాహిత్యంలోకి వచ్చింది. సమాజంలో రూపొందిన ఈ వర్గ వైవిధ్యం సాహిత్య రంగాల్లోకి ప్రసరించి పాలక వర్గ రూపమైనటువంటి లాక్షణిక సాహిత్యం కూడా ఆ కాలంలో మనం చూస్తాం. చందోబద్ధమైన సాహిత్యం సభాధ్యక్షుడు ప్రస్తావించాడు. మార్గ దేశీ కవిత్వం అనేది మన తెలుగు సాహిత్యంలో ఉన్నది. నిజానికి దేశీ కవిత్వం కూడా ప్రజల కవిత్వం అంటే కాదు. దేశీ కవిత్వం కూడా పండితుల కవిత్వమే. కానీ దేశీ కవిత్వం అనేది మౌఖిక రూపంలో ప్రజల నుంచి వ్యక్తమైంది. మౌఖిక రూపంలో వ్యక్తమైన ప్రజల కవిత్వాన్ని దేశీ రూపంలో పండితులు చేపట్టి మార్గ కవిత్వానికి వ్యతిరేకంగా రాశారు. మార్గ కవిత్వం అంటే సంస్కృతం. మహాభారతం వచ్చినటువంటిది సంస్కృతం. ఆ మహాభారతం వచ్చిన సంస్కృతంలో మహాభారతం వస్తే తెలుగులోకి నన్నయ్య దాన్ని తీసుకొచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఎందుకు నేను మహాభారతాన్ని రాస్తున్నాను? రాజరాజ నరేంద్రుడి కోసం రాస్తున్నాను. రాజరాజ నరేంద్రుడి కోసం ఎందుకు రాయాలి? చాతుర్వర్ణ వ్యవస్థ బలహీన పడిపోతున్న సందర్భంలో, వైదిక మతం బలహీన పడిపోతున్న సందర్భంలో చాతుర్వర్ణ వ్యవస్థని వైదిక మతాన్ని పునరుద్ధరించడం కోసం నేను మహాభారతాన్ని తెలుగులోకి అనువదించమని ఆయన అడిగాడు. అందుకే నేను తెలుగులో అనువదిస్తున్నాను అని చెప్పాడు. అది అనువాదమైన తర్వాత అతి కొద్ది రోజులకే ఇటువైపు నుంచి తెలంగాణ నేల నుంచి కర్ణాటక నేల నుంచి దేశీ కవిత్వం వచ్చింది. పాలకురికి సోమనాథుడు బసవ పురాణం రాసి దేశీ కవిత్వాన్ని ముందుకు తీసుకొచ్చాడు. ఉయ్యాల పాటలు, జనపద పాటలు, నాట్య పాటలు, దంచే పాటలు, వీటిని ఆధారం చేసుకొని స్త్రీలు వాడుకునే పాటలు, ఇవి మౌఖిక సాహిత్యంలో పాటలు, ఇవి ప్రజా సాహిత్యం. ఈ ప్రజా సాహిత్యాన్ని ఆధారం చేసుకొని పాల్కుర్తి సోమనాథుడు ఒక ఛందస్సు రూపొందించాడు. అది ద్విపద ఛందస్సు. ఆ ద్విపద ఛందస్సులో శైవ మతానికి సంబంధించిన భావజాలాన్ని ఆయన ప్రచారం చేశాడు. కనుక ఒకవైపు సమాంతరంగా భారతం వచ్చినప్పుడు ఆ భారతం వచ్చిన కొద్ది రోజులకే దేశీ కవిత్వం కూడా వచ్చింది. ఈ రెండు ఏకకాలంలో నడవటం మనం చరిత్రలో చూస్తాం. వర్గ పోరాటం అంటే కేవలం ఇట్లా మనం ఆలోచించుకుంటూ వస్తే దేశీ సాహిత్యం మార్గ కవిత్వం వచ్చే నాటి వరకు ఈ సమాజంలో ఎట్లా మార్పులు వచ్చాయో పరిశీలించాలి. ఈ పరిశీలన ఆధారం చేసుకొని చూస్తే సాహిత్యంలో వర్గ పోరాటం అనే మాట నేను వాడాను అనుకోను. కళా సాహిత్య రంగంలో వర్గ పోరాటం అనేది నేను మాట్లాడుతున్న విషయం. అప్పుడు ఏం ప్రశ్న వస్తుంది? సహజంగా ఆర్థిక పోరాటం కాదా, రాజకీయ పోరాటం కాదా, సిద్ధాంత పోరాటం కాదా అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. అందుకే నా ప్రారంభంలో చెప్పాను నేను, కేవలం కళా సాహిత్య రంగాల్లో వర్గ పోరాటం అని మనం అంటున్నామంటే సాహిత్యాన్ని ఆర్థికానికి రాజకీయానికి వేరు చేసి మాట్లాడుతున్నామని కాదు. సాహిత్యాన్ని కళారంగాలని రాజకీయాలకి ఆర్థిక రంగానికి అన్వయం చేసి 50 ఏళ్ళు పోరాటం నడిపిన చరిత్ర దేశానికి ఉన్నది. సాహిత్యాన్ని కళని ఆర్థికానికి రాజకీయానికి అన్వయం చేసి పోరాటం నడిపిన చరిత్ర 90 ఏళ్ల చరిత్ర అభ్యుదయ చిత్ర సంఘానికి ఉన్నది, ప్రజానాట్య మండలికి ఉన్నది, జన్నాట్య మండలికి ఉన్నది, అరుణోదయ సాంస్కృతిక సంస్థలకు ఉన్నది. అందుకే ఇక్కడ కళారంగంలో సాహిత్య రంగం అంటున్నామంటే ఆర్థిక పోరాటం మినహాయింపు కాదు, రాజకీయ పోరాటం మినహాయింపు కాదు, సిద్ధాంత పోరాటం మినహాయింపు కాదు. మనుషులు ఎవరైనా సరే